ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 23వ తేదీ సోమవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక భయంకరమైనటువంటి నిజము అనేది మీకైతే తెలుసుకోబోతున్నారు. మరి ఎటువంటి నిజము అనేది ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా బయటపడబోతుంది. మరి ఇంతకీ ఆ యొక్క ఫోన్ కాల్ ఏమిటి, మీకు రాబోయేటువంటి ఆ యొక్క 3 శుభవార్తలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి వార్త అనేది మీరు వినబోతున్నారు, అది అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా? ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకమైనటువంటి గురుగారండి. ఒకసారి నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నం చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి ఖచ్చితంగా మీరైతే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ముందుగా వీరిలో మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పుకోవాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికి అయితే మంచి జీవితం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది అనే చెప్పాలండి. ఇక వీరికి రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహం కూడా చాలా అనుకూలతగా ఉండబోతుంది. గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది కూడా వీరిని వరించబోతుంది. ఏళ్ళనాటి శని నుండి విముక్తి అనేది లభించబోతుంది. ఏ పని చేసినా కానీ మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఇక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులకు, బాధలకు ఇది ఒక చెక్ పాయింట్ అనే చెప్పుకోవాలండి. ఇక మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి ధనాన్ని కూడా చూడబోయేటువంటి రోజుగా కూడా మీ యొక్క జీవితంలో ఇది రేపటి రోజునని చెప్పుకోవచ్చు. ఇక వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారని చెప్పాలండి. వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు. ఎప్పుడైనా కానీ సాయాన్ని అందిస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరైతే చాలా తోడుగా ఉంటారని చెప్పాలి. కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని అయితే మోసం చేస్తూ ఉంటారు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయాన్ని చేయరు. అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి. కాలం వీరికి కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా వీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి. మీకున్నటువంటి పనులు అన్నీ కూడా మీకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి. అనుకున్న పని అన్నింటినీ కూడా అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది. ఇక వీరికి అయితే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఇక అంతేకాకుండా రేపటి రోజున ఒక దైవశక్తి కూడా వీరికైతే అనుగ్రహం చాలా అధికంగా ఉండబోతుందండి. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇక రేపటి రోజున వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి అనులాభం మీరు అనుకున్నదే మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఉండబోతుంది అనే చెప్పాలి. ఇక అనుకున్నట్లు మీరు ఊహించినట్లుగా మీ యొక్క జీవితం కూడా మీరు ఉండబోతుందండి. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. ఇక విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది. మంచి స్థాయికి మీరైతే చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు.
ఇక ఉద్యోగస్తులకైతే మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించబోతున్నాయండి. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరికైతే ఉద్యోగం కోసం నూతనంగా ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది. ఇక వీరికి మొండితనము అధికంగానే ఉంటుందని చెప్పాలండి. వీరు ఏది చెయ్యాలి అనిపిస్తే దాన్నే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. మంచివారికి మంచిగా ఉంటారు, ఇక చెడ్డవారికి అయితే చెడుగానే ఉంటారని కూడా చెప్పాలండి. ఇక వీరికైతే విలువలైనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. వీరిని ఎవరైనా కానీ హేళన చేసినా కానీ ఎగతాళి చేసినా మాత్రం అస్సలు ఊరుకోరు. ఇక వీరికి గుండె ధైర్యం కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ఎంత పెద్దవారైనా కానీ అస్సలు భయపడలేరు. ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క పరిస్థితులు అనేవి వీరికి అస్సలు అనుకూలంగా ఉండవండి. ఇక కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక వీరికైతే చాలా జాలిగుణం అనే చెప్పుకోవాలండి. ప్రతి ఒక్కరికి కూడాను సాయం చేస్తూ ఉంటారు. వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారికి ప్రాణాన్ని సైతం ఇవ్వడానికైనా వీరు ముందుంటారే చెప్పాలి. ఇక వీరికి రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు వీరికి రేపటి రోజున హనుమంతుల స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున వీరికి చాలా అధికంగా ఉండబోతుందండి. ఇక మీ పైన ఉంటుంది. ఇక అదృష్టము అనేది మీకు లభించబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇక రేపటి రోజున స్వామివారి యొక్క గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 21 ప్రదక్షిణలు అయితే చేయండి. స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టము. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక అంతేకాకుండా మీకు అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీరైతే జరగబోతున్నాయని చెప్పాలండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును కూడా రేపటి రోజున చూడబోతున్నారని చెప్పాలి. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున స్వామివారి యొక్క ఆశలు మీ పైన అధికంగా ఉండబోతున్నాయని చెప్పాలి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ కూడా చేయలేరు. మీకు ఉన్నటువంటి శత్రువులు అందరూ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నారు. ఇక రేపటి రోజున ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా అంటే చాలా శక్తి అనేది ఉంటుంది. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్రము మొత్తము కూడా దూరమైపోతుంది. ఇక మీ యొక్క జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు. ఇక ఊహించినటువంటి అదృష్టం కూడా మీకు రేపటి రోజునైతే ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత ఆ యొక్క తమలపాకును పారేటువంటి నదిలో వేసేసేయండి. ఇక రేపటి రోజున తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా అస్సలు తీసుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది మిత్రమా. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయము అనేది ఎంచుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక మీకు వీలైతే రేపటి రోజున పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికైతే మీకు ఊహించినటువంటి అదృష్టం మీ జీవితంలోకి రాబోతుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్త అనేది వహించండి. వెళ్ళే సమయంలో 2 లవంగాలు అయితే మీ యొక్క జేబులో వేసుకొని వెళ్ళండి. దానివల్ల మీరు వెళ్ళేటువంటి పనిలో అంతా కూడా సవ్యంగా సాగిపోతాయి. ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు. ఇక మీకు వీలైతే రేపటి రోజున పండ్ల కోతులకు ఆహారం అనేది దానం చేయండి. లేకపోతే కుక్కలకు ఆహారం దానం చేయండి. లేదంటే ఎంతో పుణ్య ఫలితము వస్తుందండి. ఇక మీ యొక్క జీవితంలో శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక మీరైతే రేపటి రోజున బయటకు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఎటువంటి గొడవలు కూడా పడకండి. ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా అస్సలు ఇవ్వకండి. దానివల్ల మీకు నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అధికంగా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ముఖ్యంగా రేపటి రోజున ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మీ యొక్క జీవితంలో కొంచెం సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే బుధవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా ఇక మీకైతే జరగవు. ఇక రేపటి రోజు నీలం రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఇక మీకు రావు.
ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులుగా కనబరుస్తున్నాయి. ఇక కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 2, 4, 5 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీకు పడమర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలతను ఇస్తుందండి. ఇక మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి అశుభ పరిణామాల గురించి అయితే వివరంగా తెలుసుకున్నారు కదండి. అదేవిధంగా ఏ దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.